4వ రోజున మన కాట్రపల్లి గ్రామ శివకోటేశ్వర స్వామి దేవాలయంలో ఒక సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏమిటంటే మన గ్రామ రైతు అయినటువంటి శ్రీ పాల్వాయి లక్ష్మారెడ్డి గారు, తండ్రి పెదగోపాల్ రెడ్డి గారు, మరియు మనోహరాదేవి గారు, వారి కుమారుడు రాజేశ్వర రెడ్డి, వారి కుమార్తెలు రమ, రజిత, రాధిక, వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఇక్కడ శివకోటేశ్వర స్వామికి ఇంతకుముందు కూడా బొడ్రాయి సందర్భంగా గ్రామానికి చాలా విధంగా వారికి తగిన సాయం చేసుకుంటూ దాతలను కూడా సహకరించి ముందుకు నడిచి బొడ్రాయి పండుగ కూడా చాలా సహకరించినారు. శివకోటేశ్వర ఆలయాన్ని కూడా ధ్వజస్తంభము, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, జోడు నాగులు, నంది విగ్రహాన్ని కూడా సవరించడం జరిగినది. ఈ తండ్రి రామయ్య గారి వద్ద నుండి 2,20,000 రూపాయలకు వారు ఖరీదు చేసి అట్టి స్థలాన్ని వారు ఉదారత్వంతో ఒక రూపాయి కూడా ఆశించకుండా శివకోటేశ్వర స్వామి దేవాలయానికి దాత సమర్పించడం జరిగినది. కావున వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శివకోటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లకాలము ఉండి వారు నిండా నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వారి కుటుంబము వర్ధిల్లాలని కాట్రపల్లి గ్రామం అందరము ప్రజలము భక్తులము కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి చిన్నలు, పెద్దలు, దాతలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. 59వ పెళ్లి రోజు సందర్భంగా నాకు వచ్చిన అవకాశం ఇచ్చిన మా ఊరి గ్రామ ప్రజలకు శివకోటేశ్వరానికి నేను ఒక భూమి కొని శివాలయంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. మరి నాకు ఈ శివాలయం రావడం వలన నాకు నా బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అన్ని విధాలుగా నాకు మంచి జరుగుతున్నది. దానివల్ల నాకు కూడా ఇవ్వాలనిపించింది. ఈరోజు మా నాన్నవారి పెద్ద రోజు కాబట్టి ఈరోజు ఇద్దామనుకుని ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కృతజ్ఞతలు. వరంగల్లో వ్యాపారం చేసుకుంటూ నా ఊరి కోసము ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో, నాకు ఈ ఊరి ప్రజల మీద అభిమానంతో, ఊరికి గుడి మీద భక్తితోనే నేను ఒక 2,20,000 రూపాయలు పెట్టి ఈ ఊరికి స్థలం కొనియడం జరిగింది. నాకు అన్ని విధాల సహకరించిన కాట్రపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. అనగా 9, 6